హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే నేను 5 డిఫరెంట్ స్టైల్స్ లో అయితే బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో 5 కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు పోస్టర్స్ ఒక ప్రివ్యూ అయితే చూడండి. పోస్టర్స్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని డిఫరెంట్ స్టైల్స్లో సంక్రాంతి ఫర్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం ఆల్మోస్ట్ యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4, ప్రాజెక్ట్ 5. సో ఇలా ప్రాజెక్ట్ 5 వరకు అయితే కనబడుతున్నాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ 5 వరకు వచ్చేసి కూడా నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను 2 ప్రాజెక్ట్స్ వచ్చి మాత్రం ఇక్కడ పొలిటీషియన్స్ యొక్క పిక్స్ అయితే పెట్టి చేశాను. సో మిగతా 3 ప్రాజెక్ట్స్ వచ్చేసి మీ యొక్క పిక్స్ అయితే పెట్టి చేశాను. సో సింపుల్గా మీరు ఎవరి పిక్ అయినా పెట్టి ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు సేమ్ అదే విధంగా మీ యొక్క పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ 1 అయితే నేను ఇప్పుడు ఎడిట్ అయితే చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు మిగతా యొక్క పిక్స్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేశాక మీకు ఏం లేదు, ఇక్కడ సింపుల్గా అయితే మీకు ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ మనము ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసాం. అండ్ ఒక లైట్ పిఎన్జీ, అండ్ ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ సంబంధించిన ఇక్కడ ఒక టెంపుల్ పిఎన్జీ, అండ్ ఇక్కడ పొంగల్, అండ్ ఇక్కడ గంగిరెద్దు టైపు. సో ఇలా అండ్ ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ అండ్ ఇక్కడ తోరణం, అండ్ ఇక్కడ కైట్స్ యొక్క పిఎన్జీ. సో ఇలా అయితే మనం యాడ్ చేసాం కదా. సో సింపుల్గా మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు లైట్ పిఎన్జీ ఉంది కదా. సో లైట్ పిఎన్జీ మీరు ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ మీకు పిక్ ఉంది కదా. సో పైన పిక్. సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎఫెక్ట్స్ అనేవి మీరు ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మీరు పిక్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక స్టార్టింగ్కి వచ్చేసి మళ్ళీ +, మళ్ళీ మీడియా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే పెట్టి ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పిక్కు మీరు ఫోటోరూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ పిక్ అయితే మనం యాడ్ చేద్దాం. సో యాడ్ చేశాక మీకు అయితే ఇలా కనబడుతుంది కదా. సో దీన్ని మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి కొంచెం ఇలా పెట్టుకుందాం. సో మనకు పిక్ ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అండ్ దీన్ని స్కేల్లోకి వెళ్ళేసి కొంచెం తగ్గించుకుందాం. ఇక్కడ ఈ విధంగా తగ్గించుకొని దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో మీ యొక్క పిక్ని మంచిగా అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక మనం కాపీ చేసిన ఎఫెక్ట్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇంతే సింపుల్గా మీరు పిక్ అనేది డిలీట్ చేసుకొని మంచిగా అనేది పిక్ యాడ్ చేసుకోండి. సో ఇంతే, ఈ విధంగా అయితే మీరు పిక్ని సింపుల్గా అయితే యాడ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకో స్టెప్లో కూడా పిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అదే పిక్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో అక్కడ మళ్ళీ ఈ పిక్ మీద సెలెక్ట్ అయితే చేద్దాం. సో ఇలా కనబడుతుంది కదా. అండ్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా పెట్టి అండ్ కొంచెం సైజ్ తగ్గిద్దాం ఇలా ఫింగర్స్తోన. సో ఇంతే. అండ్ దీన్ని కొంచెం ఇలా పైన పెట్టుకొని సో స్కేల్ అనేది తగ్గించుకుందాం. అండ్ షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ వైఎక్స్ మీద టైప్ చేసుకొని దీన్ని షేప్ అనేది ఇలా పెట్టుకోండి. సో షేప్ అనేది మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇంతే, ఈ విధంగా అయితే మీరు పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో మనకి ఎఫెక్ట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ కాపీ అయితే ఉంటుంది. సో ఇలా సింపుల్గా అయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ చేసుకున్నాక ఇక్కడ లైట్ పేజ్ మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. సో ఇలా మీరు సంక్రాంతి ఫర్ ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో మిగతా ప్రాజెక్ట్ అన్ని కూడా మీరు సింపుల్గా పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి సో పిక్ అనేది మీరు స్టాండింగ్ టైప్లో ఉన్న కూడా మంచి స్టాండింగ్ టైప్ ఉన్న పిక్ కూడా మీరు మంచిగా అయితే యాడ్ చేసుకోండి. సో గర్ల్స్కి అయితే నేను కొంచెం ముగ్గు టైప్ ఉన్న ఎడిట్ అయితే చేశాను. సో ముగ్గు టైప్ ఉన్న పిక్ అయితే పెట్టి మంచిగా ఎడిట్ అయితే చేశాను. సో బ్యాక్గ్రౌండ్ పెట్టి సో అలా బాగుంటుంది. అండ్ బాయ్స్కి వచ్చేసి కైట్ మీద ఉన్న ఒక పిఎన్జీ మీద పెట్టి చాలా బాగా అయితే ఎడిటింగ్ చేశాను. సో చూసారు కదా మీరు పోస్టర్స్. సో అలా అయితే మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కరెంట్ ఫిల్మ్ పేజ్ ఉంది కదా. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.